దేవునికి స్తోత్రం. దేవుడు మరొక ఉదయకాలమును మనకు మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఈరోజు మన ధ్యాన వాక్యము 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ ఆలోచనలు అతి గంభీరములు. ఈరోజు మన ధ్యాన వాక్యం, మనం ఉదయమున లేచి అనేకమైనటువంటి ఆలోచనలతో మనం మన పడక మీద నుంచే ఆలోచిస్తూ మనం ఒక్కొక్కసారి ఇది ఈరోజు చేయాలి, ఇది ఈరోజు మనము ఖచ్చితంగా జరిగించాలని ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా దైవికమైనటువంటి ఆలోచనలకు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దైవికమైన ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ దావీదు ఆ విశ్రాంతి దినముకు తగిన కీర్తన అంటది. అంటే నీ జీవితంలో ఒక మంచి విశ్రాంతి దినము జరిగించే, లేక యూదులకి ఆ విశ్రాంతి దినము ఆచరించే దినాల్లో చదివే గీతం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. కాబట్టి మనము ఎవరి ఆలోచనతో నడుస్తున్నాం? బంధువుల ఆలోచనతో నడుస్తున్నామా? ఫ్రెండ్స్ ఆలోచనలతో నడుస్తున్నామా? లేక నీ భర్త ఆలోచనలతో నువ్వు నడుస్తున్నావా? భార్య ఆలోచనలతో నువ్వు నడుస్తున్నావా? ఇరుగు పొరుగు వారి యొక్క ఆలోచనలతో మనం జీవిస్తున్నామా? ఎవరినైనా మనం అడుగుతూ ఉంటాం, కొంతమందిని అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతుంటామంటే, ఒక మంచి ఆలోచన చెప్పు, ఒక మంచి బిజినెస్ చేయుటకు మంచి ఆలోచన చెప్పండి, లేక ఒక మంచి ఆలోచనతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఆలోచన కరెక్టా కాదా నాకు తెలియపరచండి అని మనం అడుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. మనకు ఆలోచనకర్త ఉన్నాడు. యెషయా గ్రంథం 6:9లో చెప్పబడినట్లుగా మనకు ఆయన ఆలోచనకర్త. 9:6లో, యెషయా గ్రంథం 9:6లో మనకు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించుటకు ఆలోచనకర్తగా మనకు ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నిజముగా దేవుని బిడలమైతే, నిజముగా దేవుని మీద ఆధారపడి, దేవుని ఆలోచనల మీద ఆధారపడి జీవించుతున్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మంచి నడవడిక, మంచి బాటలో, మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ముఖ్యం. కీర్తన మొదటి కీర్తనలో కూడా ఒక మాట ఉంది, మనకి అందరికీ బాగా నోటెడ్. అది దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చూసారా? అంటే తర్వాత చాలా ఉన్నాయి. పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటు చోటు, ఇవన్నీ మనకు నోటెడే. కానీ దేవుని యొక్క ఆలోచనలో నుంచి మనం బయటికి వెళ్ళి దుష్ట ఆలోచనలకు పడిపోయామంటే ఖచ్చితంగా దుష్టుడు మనల్ని రకరకాల చోట్లకి, ప్రాంతాలకి, ప్రదేశాలకి, మన జీవితంలో అనేకమైనటువంటి ఓటములకు కారణము మన జీవితంలో చవి చూపిస్తాడు. వాడు మన జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే మనం ఎవరి ఆలోచనలో ఉన్నాం? అతి గంభీరమైనటువంటి దేవుని ఆలోచనలో ఉన్నామా? 92వ కీర్తన 5వ వచనం 2వ లైన్లో, నీ ఆలోచనలు అతి గంభీరములు. కాబట్టి దేవుని ఆలోచనలో మనం ఉంటే ఖచ్చితంగా మనకు ఒక మంచి రిజల్ట్ దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు దయచేసి చూపించాలనుకుంటున్నాను. 33వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. యెహోవా 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని యొక్క ఆలోచన, యెహోవా యొక్క ఆలోచన సదాకాలము నిలుచును. కాబట్టి మనము దేవుని ఆలోచనలకు మనం రావాలి. ప్రభువా, ఈరోజు ఒక మంచి ఆలోచన నాకు దయచేయి.
మంచి ఆలోచన ప్రభా నువ్వు నాకు ఇవ్వు ప్రభువా. ఈ ఉదయకాలం నాకు ఈ ప్రభా, నేను ఏ విధంగా నీ వాక్యాన్ని ధ్యానించాలి, ఏ విధంగా నేను నీ ప్రార్థన చేయాలి, ఏ విధంగా నేను నీ ద్వారా ప్రభా నేను ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన దేవుణ్ణి అడగాలి మనం. ఖచ్చితంగా మనం అట్లా అడిగితే ఆయన తప్పకుండా దుష్ట ఆలోచనల నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. దావీదుని చంపేదానికి ఒక భయంకరమైనటువంటి స్కెచ్ అహితోపేలు అనేవాడు వేస్తాడనమాట. వాడు ఎలాంటి వాడంటే, దావీదుతో ఉండి అబ్షాలోము తనకై తాను రాజుగా ప్రకటించుకున్న తర్వాత యెరూషలేముకు వచ్చి అతను సింహాసనం మీద కూర్చునేదానికి, లేక ఆ యెరూషలేములో ఉండేటువంటి వారందరూ కూడా ఆయన్ని చాలా ఘనపరుస్తూ ఉంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. దావీదుతో ఉన్నటువంటి హూషై కూడా ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వెళ్ళకుండా, లేక దావీదుతో వెళ్ళిపోకుండా ఆయన కొండల్లోనో లేకపోతే ఒక అరణ్యంలోనో ఒక తోటలోనో గృహలోనో ఉండకుండా ఈ హూషై అనే అతను కూడా దావీదు అనుచరుడు. ఆయన కూడా ఈ యొక్క అబ్షాలోము దగ్గరకు వచ్చి రాజు చిరంజీవి అగునుగాక అంటాడు. ఎందుకనంటే ఆయన దైవాలోచన కలిగినటువంటి వాడు. అహీతోపెలు అనేవాడు దావీదును చంపాలని దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముకి చెడ్డ ఆలోచన. ఎంతమందికి? చాలామందికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెడ్డగా చెప్తున్నాడు. అయితే నీ తండ్రిని చంపేదానికి ఒక 12,000 మందిని తీసుకొని వెళ్ళి ఏర్పాటు చేసుకొని నీ తండ్రిని చంపొచ్చు అని చెప్తాడు. కానీ దేవుని బిడ్డలారా, దావీదు చాలా గొప్పవాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించేవాడు. తాను ప్రతిదినము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క ఆలోచనలను ధ్యానించగలిగినటువంటి వాడు. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడ్డాడు, మనకందరికీ కూడా తెలియపరచబడ్డాడు. అక్కడ ఈ హూషై అనే అతను ఏం చేస్తాడంటే, అందరూ మాట్లాడుకుంటుండగా యెరూషలేములో దావీదును చంపాలని ఈ అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన చాలామందికి సంతోషంగా ఉంది. అయితే పెద్దలందరికీ కూడా, ఇశ్రాయేలు పెద్దలందరికీ కూడా యుక్తముగా కనబడిందంట. ఎక్కడుందన్నమాట? 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనంలో కనబడ్డాది. మనకు కనబడుతుంది. ఈ ఇశ్రాయేలు పెద్దలందరికీ కూడా దావీదును చంపేదానికి ఈ అహీతోపెలు చెప్పినటువంటి మాట, ఈ మాటని ఈ యొక్క అబ్షాలోము పెద్దలందరికీ చెప్తే పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది, యుక్తముగా ఉందని చెప్పి. అయితే అహీతోపెలు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, దావీదు సహచరుడు. ఆయన ఒక మాట అడుగుదామని చెప్పి ఈ యొక్క అబ్షాలోము తెలుసుకున్నప్పుడు అహీతోపెలు మాటలను మార్చేదానికి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా, ఆలోచనలన్నింటినీ మార్చగలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క రాజ్యంలో ఉండుటకు దేవుడు అనుమతిస్తాడు. ఆయన చెప్తాడు, నీ తండ్రి అందరితో కూడా భోంచేయడు, ఆయన ఏదో ఒక గృహలోనో ఎక్కడో దాంకొని ఉంటాడు. ఆయన్ని చంపాలంటే చాలా కష్టం. ఆయన పక్కన పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటు లాంటి వారు ఆయనతో ఉంటారు. ఆయన చాలా పరాక్రమవంతుడు. ఆయన అనేక యుద్ధాలు చేసినటువంటి వాడు. ఈ 12,000 మంది చాలరు, చాలామంది, కొన్ని లక్షల మంది, చాలామందిని పోగు చేసుకుని వెళ్తే తప్ప నీ జీవితంలో నువ్వు గెలవలేవని ఈ యొక్క హూషై చెప్తాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క అబ్షాలోముకి చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది. ఈ మాట చాలా ఇష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ ఆలోచన ఇష్టముగా అతనికి తెలియపరచబడుతుంది. ఎందుకనంటే చాలా తన జీవితంలో చాలా విషయాలు దావీదు విజయాలన్నీ కూడా అబ్షాలోముకి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ హూషై అనే అతను చెడగొడతాడండి. కాబట్టి ఈరోజు గమనించండి, 2వ సమూయేలు గ్రంథము 17వ వచనంలో చూస్తే చూడండి, అబ్షాలోమును ఇశ్రాయేలులందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన మాట ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎంత గొప్ప విషయం! అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే కూడా ఈ హూషై చెప్పినటువంటి మాట ఎంతో యుక్తముగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా
మనందరి జీవితంలో రకరకాల ఆలోచనలు చెప్తూ ఉంటారు. దయచేసి నమ్మొద్దండి, దయచేసి వినొద్దండి. దయచేసి మనవి చేసుకుంటున్నాను, మీకు ఎవరి ఆలోచనలు వినొద్దండి. దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన ఆలోచనకర్త. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.